హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కువైట్లో ఎలాంటి కార్ తోలుతున్నాను, ఎలాంటి కార్ తోలుతున్నానో మీకు చూపిస్తాను. కార్ ఏ కంపెనీది, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదే ఫ్రెండ్స్, నేను కువైట్లో తోలే బండి కారు, ఫోర్డ్ కంపెనీది. సో ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను. ఇది నేను వచ్చినప్పుడు అయితే కొంచెం పాతగా ఉన్నింది. సో దీనికి మళ్ళీ కొంచెం రిపేర్ అయితే చేయించారనమాట. ఇది ఉంది కదా, ఈ బంపర్, ఇది కొత్తది. అండ్ ఈ లైట్లు కొత్తవే చూడండి. ముందైతే ఇలా టేప్ వేసి పెట్టినారు, ఈ లైట్ ఊడిపోయి ఉంటే. ఈ లైటు మళ్ళీ అటు సైడ్ ఉన్న లైట్ కూడా కొత్తదే అనమాట. మళ్ళీ బంపర్ కొత్తది. సో లోపలైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో లోపలైతే ఇలా ఉంటుంది. పాత బండి, ఇది కొత్త బండి ఏం కాదనమాట. పేరుకే పాత బండి, కానీ పరిగెత్తేది మాత్రం గుర్రం పరిగెత్తినట్లు పరిగెత్తుంది. చాలా స్పీడ్ అనమాట ఇది బండి. సో ఇవి కిలోమీటర్స్. అండ్ ఇది వచ్చి ఏసీది. ఇది నేను మొబైల్ హోల్డర్ ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇందులో గేర్ సిస్టమ్ చూడండి. పి అంటే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్. డి అంటే డ్రైవింగ్ మోడ్, అంటే ముందరికి వెళ్తుంది అనమాట బండి. అండ్ ఇవి గేర్లు అనమాట, 1 2 3. ఎక్కడన్నా ఇసుకలో పడి ఇరుక్కుపోయినా కూడా అందులో వేసుకొని తీవచ్చు అనమాట. అండ్ ఇలాగే ఏసీ కంట్రోల్స్, ఇవి కూడా అదే ఏసీ కంట్రోల్స్. అండ్ ఇది వచ్చి ఎఫ్ఎం, ఈ ఎఫ్ఎం కంట్రోల్స్ ఇవి. అండ్ ఇక్కడ సీడీ పెట్టుకోవచ్చు అనమాట. సీడీ పెట్టుకొని ఏదైనా పాటలు అలా వినొచ్చు. ఇక్కడ సీడీ పెట్టినప్పుడు అయితే ఇక్కడ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అందులో కూడా ఎయిర్ బ్యాగ్ ఉందని చెప్పి అక్కడ రాశారు చూడండి. మీరు ఇది ఒకటి స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ను వచ్చి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను లాస్ట్లో చెప్తా దేనికోసము. సో ఇప్పుడైతే నేను వెనకాల చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ కూడా కొంచెం బూట్ స్పేస్ అయితే ఉంది మనకు. ఇందులో మొత్తం ఛార్జర్ వైర్లు, ఈ బండికి సంబంధించిన పేపర్లు అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చి యూఎస్బి కేబుల్, ఇది వచ్చి హెడ్ ఫోన్స్ కేబుల్. అండ్ ఇక్కడ ఇది ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ ఏమంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇది. ఎందుకంటే ఇది కీస్ తీసేసాను. ఇప్పుడు చూడండి, నేనైతే కీస్ రిమూవ్ చేశాను. కీస్ రిమూవ్ చేసినా కూడా బండి ఇక్కడ ఆఫ్ చేసుకున్నా కూడా మనం మొబైల్లో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు ఛార్జింగ్ అవసరం లేనప్పుడు తీసేస్తే కొంచెం మంచిది. అండ్ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇదైతే బ్యాక్ సైడ్, మా మేడం వాళ్ళు ఇక్కడే కూర్చుంటారనమాట. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చి లగేజ్ అలా పెట్టుకుంటారు. ఇదేమంటే ఒక సీటు డౌన్ చేసేసారు, లేదంటే ఇందులో బూట్ స్పేసు మనకు బ్యాగులు పెట్టుకోవడానికి చాలా తక్కువ అనమాట స్పేసు. ఇది ఉంది కదా ఈ లైన్ నుంచి ఇక్కడికి మాత్రమే అనమాట ఇది బూట్ స్పేసు. ఆ చైర్ అనేది డౌన్ చేసుకుంటే చాలా బ్యాగ్స్ వరకు అయితే పడతాయి, లేదంటే చాలా తక్కువ ఇందులో బూట్ స్పేసు. అండ్ అప్పుడే మీకు ఒక స్విచ్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. ఆ స్విచ్ ఏమరా అంటే బండి ఆన్లో ఉన్నప్పుడు ఆ స్విచ్ ప్రెస్ చేసినామంటే ఈ కిటికీస్ ఇంత ఓపెన్ అవుతాయి. సో ఇందులో నుంచి కూడా గాలి అయితే వస్తుందన్నమాట. సో కొద్దిగా అయితే ఓపెన్ అవుతాయి, ఇలా ఓపెన్ అవుతాయి అంతే. మళ్ళీ అదే స్విచ్ ప్రెస్ చేసి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. సో ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్ నేను తోలే బండి. అండ్ అలాగే ఈ లైట్స్ కూడా కొత్తవే. ఇది కొత్తదే, నేను వచ్చిన తర్వాతే ఇందులో చేంజ్ చేశారనమాట. సో ఇది ఓవరాల్గా నేను తోలే బండి కార్. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ కార్ అయితే మూల పెట్టేసినారనమాట. అండ్ ఇందుకు లాక్ ఇదే ఫ్రెండ్స్, ఈ నెంబర్స్ అయితే కొట్టాలన్నమాట. ఈ బండి లాక్ వచ్చేసి 48608. ఈ లాక్ ఓపెన్ చేస్తేనే బండి లాక్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. లాక్ చేశాను చూడండి రాదు ఇప్పుడు. చూడండి 48608 లాక్ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ చేసినప్పుడు డ్రైవర్ సీట్కి మాత్రమే ఓపెన్ అవుతుంది, అక్కడ ఓపెన్ కాదు. మళ్ళీ ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇలా అనమాట ఓవరాల్గా బండిది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా కోయట్లో నేను తోలే కార్ ఇదే అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.